వచ్చేసాం థియేటర్ దగ్గరికి. ఇది సాయిరామ్. ఎయిర్ అంతా పాడైపోయింది మొత్తం. హెల్మెట్ పెట్టుకున్నా కదా. అవినాష్ అన్న వస్తున్నాడు, మా సీనియర్. వెయిట్ చేస్తాను. షో టైం అయిపోయింది ఆల్రెడీ. ఇదిగోండి మొత్తం. లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదంతా అక్కడి నుంచి ఎంటర్ అయ్యాం. మనది ప్లాట్ఫామ్ కాబట్టి పైకి వెళ్తున్నాం మనం. ఒకసారి ఇక్కడ నుంచి చూసేద్దాం. ఇది కిందది స్క్రీన్ ఎదురు ఒకసారి చూసేద్దాం పోయి. వావ్ వావ్ అసలు ఇది ఇక్కడ కూర్చున్నా బాగుంటుంది. నేను పైన తీసుకున్నాను. పైకి వెళ్దాం సార్. నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రుడని ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. బీజిఎం అయితే ఎరగొట్టేశాడు. అసలు పిచ్చ హైతో ఎండ్ చేశాడు ఇంటర్వెల్. ఇప్పుడు స్నాక్స్ ఏమైనా తీసుకుని పొద్దున్నుంచి ఏం తినలేదు. స్నాక్స్ ఏమైనా తీసుకొని సెకండ్ హాఫ్ పైకి వెళ్ళిపోవాలి. చలో. ఈరోజు ఎంత ఏంటంటే నేను ఇంట్రో కూడా చెప్పలేదు. నా బదులు మా బాయ్ చెప్తాడు. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అన్న? ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? బీజిఎం సూపర్ కొట్టాడు. అసలు బీజిఎం ఎక్స్ట్రాడినరీ ఉంది. వర్త్ వాచ్. ఇది సంక్రాంతి ఫిల్మ్ అంటే. సెకండ్ హాఫ్ ఇంకా వెంకీ ఎంట్రీ కాలేదు. సెకండ్ హాఫ్ చూసి చెప్పాలి. వెంకీ ఎంట్రీ అక్కడ స్నాక్స్ తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళాలి. కొంచెం తగ్గాలి పిల్ల. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు. ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్ కే బాస్ లాగా ఉన్నావు. ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఇంటికి వచ్చేసాను ఇప్పుడే. మూవీ అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అంటాను నేనైతే. ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అందరూ. ఇంకోటి ఏంటంటే బీజిఎం అసలు అదరగొట్టేశాడు భీమ్ సిసిరేలియో.
బాబా సైకిల్ పాడిన హుక్ స్టెప్ సాంగ్ కూడా భలే ఉంది అసలు. గ్రాఫిక్స్ మెయిన్. కొన్ని ఇప్పుడు రాజాసాబ్ ఉంది 450 crores, అది ఇది 200 crores ఈ మూవీ బడ్జెట్. హాఫ్ ఆఫ్ ది బడ్జెట్లో ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు. స్టోరీ ఉంది, ప్లస్ అనిల్ రావుపూడి రైటింగ్, అనిల్ రావుపూడి స్క్రీన్ ప్లే ఇంకా రైటింగ్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, దొరకడు అసలు. కాబట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి కరెక్ట్ ఫీలింగ్ పడింది. ఈ రాజాసాబ్ ఇంకా ఏం చేయలేం. చిరంజీవికి కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఫేస్ మార్ఫింగ్లు జరిగినాయి అని అనుకుంటున్నా. నాకు కూడా అంటే తెలియనట్టుగా చేశారు. చిరంజీవి చేశాడో ఎవరు చేశారో తెలియదు మనకి, చిరంజీవి చేసినట్టే ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా తీశారు. సూపర్ అంతే. ఈ మూవీకి సాలిడ్గా 8.5 to 9 ఇవ్వచ్చు, ఎందుకంటే మూవీ అలా ఉంది. సంక్రాంతికి కరెక్ట్ టైంకి కరెక్ట్ మూవీ దించాడు. యా అంతే మరి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.